మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లోని నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో కులం మతం పేరుతో కాంగ్రెస్ విష ప్రచారం చేసిందని అన్నారు. అయినా ప్రజలు నమ్మలేదని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో వరుసగా బీజేపీ గెలుస్తూ వస్తోందని చెప్పారు. దేశంలో కేవలం 3 రాష్ట్రాలకే కాంగ్రెస్ పరిమితం అయ్యిందని అన్నారు. గ్యారంటీలతో మభ్యపెట్టి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో గెలిచారని విమర్శించారు. మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్పై నమ్మకం ఉంచారని అన్నారు. గతంలో కంటే అత్యధిక ఓట్లు, సీట్లను ప్రజలు బీజేపీ కూటమికి కట్టబెట్టారని తెలిపారు. మహారాష్ట్ర, జార్ఖండ్ లో కలిపి కాంగ్రెస్ కు 30 సీట్లు కూడా వచ్చేలా లేవని విమర్శించారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాము. ఈసారి మరొకసారి మహారాష్ట్ర మూడోసారి అధికారంలోకి వచ్చి మనకు అద్దం పడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంతేకాదు ఈరోజు అనేక రకాల బై ఎలక్షన్స్లో ఇక యూపీ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ. విచిత్రం ఏంటంటే 9 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అని చెప్పి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా 9కి 9 సీట్లు సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది బై ఎలక్షన్స్లో. అయినప్పటికీ కూడా అక్కడ 7 సీట్లు, 9 సీట్లలో 7 సీట్లు భారతీయ జనతా పార్టీ మాకు అలయన్స్ పార్టీ గెలిచింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్లో శివసేన లాంటి పార్టీతో కూడా కలిపి అలయన్స్లో పోటీ చేస్తే లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్లలో సగం సీట్లు కూడా గెలపలేనటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది.